డూమ్స్డే మిసైల్ అని చెప్పి ఒక మిసైల్ ఉంటుంది. అది కానీ రిలీజ్ చేస్తే ఆ ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్ ఖచ్చితంగా చాలా చాలా తీవ్రమైన సిచ్యువేషన్కి వెళ్తుందని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ నమ్ముతుంటారు. ఆ మిసైల్ ఇవాళ యూఎస్ టుడేస్ డే 7 అండ్ ఒక యుద్ధపు సీరియస్నెస్ మనకి ఎలా తెలుస్తుంది? హౌ విల్ వి అండర్స్టాండ్? నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక క్వశ్చన్, ఇంకా సింపుల్ గా సింప్లిఫై చేసి చెప్పనా? నిన్న డేనా షిప్ ని సబ్మెరీన్ కొట్టింది, యూఎస్ సబ్మెరీన్ కొట్టింది, 87 మంది చనిపోయారు. 180 మెంబర్స్ ఉన్న క్రూ అది. ఎటువంటి సంబంధం లేకుండా విశాఖపట్నంకి వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన విశాఖపట్నానికి. మిలియన్ 2026 అనే ఒక ఎక్సైజ్ లో పాల్గొంది. ఇట్స్ అ ఫ్రెండ్లీ ఎక్సైజ్, దానికి యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. బట్ అమెరికన్ సబ్మెరీన్ వచ్చి కొట్టింది. దీని మీద పీట్ హెక్సీతో మాట అన్నాడు, యుద్ధం ఇస్ నెవర్ ఫేర్, మనం గెలవడం ఒకటే ఫేర్, ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు, ఇది ఇంకా జస్ట్ ఇది చిన్న టీజర్ మాత్రమే అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి మీరే వినండి. One unmistakable message about Operation Epic Fury. America is winning. This was never meant to be a fair fight. The Iranian Air Force is no more, built for 1996, destroyed in 2026. The Iranian Navy rests at the bottom of the Persian Gulf. 4 days in, we have only just begun to fight. సరే ఓకే, ఈయన ఇలా మాట్లాడుతున్నాడు కదా. నేను ఓపెనింగ్ అడిగిన క్వశ్చన్కి మళ్ళీ వద్దాం. మనం ఏదైనా యుద్ధపు సీరియస్నెస్ మనకి ఎక్కడ అర్థమవుతుంది, ఏ దిశగా వెళ్తుంది అని, ఏం జరిగింది అని చూడడం కన్నా ఏం జరగబోతుంది మనం కొంచెం అర్థం చేసుకోవాలంటే ఏ కంట్రీ ఏ ట్రయల్స్ చేస్తుందో మనం చూడాలి. ఇవాళ మినిట్ మ్యాన్ 3 అని చెప్పి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, అది ప్రపంచంలోనే అత్యధిక రేంజ్ ఉండే ఆ మిసైల్ యుఎస్ లో ఉంది. ఇప్పుడు ఈ మిసైల్ ని యుఎస్ టెస్ట్ చేసింది. వాట్ ఇస్ ఇట్ ప్రూవింగ్ అస్? వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ అని కాలిఫోర్నియాలో ఉంది. అక్కడ నుంచి ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ టెస్ట్ చేసింది యుఎస్. అండ్ ఏ దేశమైనా ఒక స్పెసిఫిక్ టైంలో ఇలాంటి మిసైల్ ఎందుకు టెస్ట్ చేస్తుంది? న్యూక్లియర్ దిశగా యుద్ధాన్ని తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశం, లేకపోతే ఇంకా సీరియస్నెస్ ఆ దేశంలో ఎంత ఉందో మీరు చెప్పండి. ఈగో ఎంత హర్ట్ అయి ఉంటుంది మీకే అర్థమైన వదిలేస్తాను. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఎక్కడ టెస్ట్ చేసింది? మార్షల్ ఐలాండ్స్ అని చెప్పి 6500 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. వేరే దేశం అది, బట్ అందులో కొన్ని ఐలాండ్స్ ని అమెరికా లీజుకి తీసుకుంది. అందులో 11 అటాల్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద అటాల్ ఇస్ కాల్డ్ క్వాజలిన్ అటాల్. అండ్ ఈ టెస్ట్ కూడా అనామ్ టెస్ట్ రీఎంట్రీ వెహికల్ అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇది ఈ పర్టికులర్ మిసైల్ ఎలా వెళ్తుంది అని చెప్పి. ఎందుకంటే ఇవాళ ఈ టెస్ట్ సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఇదే మిసైల్ ని కానీ ఇదే వార్ హెడ్ కానీ ఒక పర్టికులర్ కాంటినెంట్ లో ఒక పర్టికులర్ దేశాన్ని కొడదామని యూఎస్ గానీ ఫిక్స్ అయితే, ఈ పర్టికులర్ కేసులో అది ఇరాన్. ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఎల్స్. ఒకవేళ ఇరాన్ ఇలాగే కొడదాం, ఇలాంటి మిసైల్ తో కొడదామని టెస్ట్ చేస్తే డౌట్ అనేది ప్రపంచ యుద్ధమే అని ఏ జియో పొలిటికల్ అనలిస్ట్ అడిగినా చెప్తాడు. ఈ మాట నేను కాదు, ఈ ప్రపంచ యుద్ధంతో కంపారిజన్ అమెరికా చేస్తుంది డైరెక్ట్ గా. పీట్ హెక్సెత్ ఒక సబ్మెరీన్ తో ఒక వార్ షిప్ ని కొట్టడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. Instead it was sunk by a torpedo. Quiet death. The first sinking of an enemy ship by a torpedo since World War II. రైట్ నో. అందుకే భారతదేశం నీడ్స్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఆ వార్షిప్ ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? శ్రీలంక చాలా దగ్గరగా. నేను వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. దాని మీద ఇంకా క్లారిటీ ఇవాళ వీడియోలో మీకు వస్తుంది. అండ్ ఇవాళ ఇండియా స్టాండ్ గురించి కూడా ప్రపంచం ఎదురు చూస్తుంది. చైనా ఇస్ వెరీ క్లియర్, మేము ఇరాన్ పక్కన ఉన్నామని చెప్తుంది. రష్యా ఇస్ వెరీ క్లియర్, మేము ఇరాన్ పక్కన ఉన్నామని చెప్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఓకే మనందరికి తెలిసిందే. వీటికి సాన్నిహిత్యంగా ఉండే దేశాలు ఓకే, బట్ ఇండియా ఏ సైడ్ తీసుకుంటుందని చెప్పి ప్రపంచం అంతా చూస్తుంది. అండ్ ఫ్రాంక్ గా చెప్పాలంటే మనం ఏ సైడ్ తీసుకోవట్లా. ఇవాళ అలీ ఖమేనీ ఆయన చనిపోయారని చెప్పి మనం సంతాపం తెలియజేశాం. మనం యుద్ధం జరగక 2 రోజుల ముందు మనం ఇజ్రాయెల్ కూడా వెళ్ళాం. మనం ఇజ్రాయెల్ కి ఇరాన్ కి ఈక్వి డిస్టెంట్ గా ఉన్నాం అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పకనే చెప్తున్నాం. అండ్ ఇదేదో ఒక 10-15 రోజుల నుండి వెళ్ళిపోయే యుద్ధంలో అయితే కనబడలేదు. ఎందుకంటే ఈ మినిట్ మ్యాన్ 3 మిసైల్ వీడియో బిగినింగ్ లో చెప్పాను కదా, డూమ్స్డే మిసైల్ అంటారు దీన్ని. డూమ్స్డే మిసైల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలన్నా కూడా మనకి హిరోషిమా నాగసాకిలో ఏదైతే మిసైల్స్ పడిన అణుబాంబులు పడినాయో దానికి 20 నుంచి 25 రెట్లు ఎక్కువ ఈ మిసైల్ ఉంటుంది. సో దట్ మీకు స్కేల్ అర్థం అవుతుందని చెప్తున్నాను అంతే. థర్మో న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి. అండ్ దీని రేంజ్ కూడా 13,000 కిలోమీటర్లు, కాంటినెంటల్ దాటి వెళ్ళిపోగలుగుతుంది. గట్టిగా చెప్పాలంటే ఈ మిసైల్ కానీ నిజంగా ఇరాన్ మీదకి లాక్ చేద్దామని యూఎస్ అనుకుంటే 20 నిమిషాల్లో అది ఇరాన్లో ఉంటుంది. 20 నిమిషాల్లో. మీరు చూడండి ఒకసారి డయాగ్రామ్ చూడండి. బూస్ట్ ఫేజ్ ఉంటుంది, మిడ్ ఫేజ్ ఉంటుంది, అండ్ రీఎంట్రీ ఫేజ్ అని ఉంటుంది. అండ్ ఏదో గంటలు ఉంటుంది అనుకోండి, మినిట్స్ లో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ 3 నిమిషాలు ఉంటుంది, రెండో ఫేజ్ 20 నిమిషాలు ఉంటుంది. అక్కడ నుంచి హైపర్సోనిక్ స్పీడ్ కొడుతుంది 20 మ్యాక్. ఇప్పుడు ఇది అందరికీ అర్థం కావాలంటే సౌండ్ స్పీడ్ ఉంటుంది. సౌండ్ స్పీడ్ కి 20 రెట్లు వెళ్తే ఏదైనా కూడా ఉంటుంది. ఏదైనా ఒక మనిషి అరిస్తే నేను ఇప్పుడు మాట్లాడుతాను కదా, అది మీకు వినబడే స్పీడ్ కానీ ఒక 20 రెట్లు ఎక్కువ స్పీడ్ గా వెళ్తుంది. ప్రస్తుతానికి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ 4 దేశాల్లో ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా అండ్ ఇండియా. అమెరికా రేంజ్ 13,000 కిలోమీటర్లు అనుకుందాం. రష్యాది 18,000 కిలోమీటర్లు. RS-28 సార్మాట్ అని కొట్టండి, లేదా చైనా DF-41 అని కొట్టండి, 15,000 కిలోమీటర్లు. మనది భారతదేశం అగ్ని 5 అని 5,000 కిలోమీటర్లు, 5,000 నుంచి 6,000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఈ మిసైల్ వదలడమే కాదు, ఈ మిసైల్ టెస్ట్ చేస్తున్నారన్న వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు ఏ దేశం ఏం చేస్తుంది అని కాదు, ఏం చేయబోతుందో మనం ఒక అంచనా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దానికి రెడీనెస్ ఉండడానికి ఏ దేశానికైనా ఇవాళ వీడియోలో అదే చేసే ప్రయత్నం మనం చేద్దాం. ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ రైట్ నౌ. ఈ మైండ్ గేమ్స్ ఏవైతే కంట్రీస్ ఆడుతున్నాయి, ఇరాన్ లాంటి కంట్రీస్, బ్రూట్ ఫోర్స్ అమెరికా ఎలా వాడుతుందో, దాన్ని ఎలా జస్టిఫై చేస్తుందో, ట్రంప్ గారు ఇవాళ ఏ ఉద్దేశంలో ఉన్నారో, ఆయిల్ రేట్ మనకి ఎలా పెరగబోతున్నాయో, కర్ద్ పాపులేషన్ ఉంటుంది, ఇరాక్, ఇరాన్, ఈ దేశాలు మొత్తం, టర్కీ, ఈ దేశాల మొత్తంలో ఉంటుంది. అది వాళ్ళకంటే ఒక దేశం ఉండదు, వాళ్ళు ఒక లిమిటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎలా ఇవాళ అమెరికాకి సపోర్ట్ చేస్తారు, ఇరాన్ కి తల్లో పెయిన్ లా మారారు. ఇవాళ వీడియో ఎండ్ అయిపోయే లోపు మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. ఈ వార్ అప్డేట్స్ కూడా గంటకి వస్తున్నాయి. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో కూడా నో బడీ ఈజ్ ఏబుల్ టు అసెస్. సో జరగగానే అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో ఒక 10-15 నిమిషాల వీడియో మీ ముందుకు రావాలి. పెట్టిన నాలెడ్జ్ ఫీల్ మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక ముందుగా డిస్ట్రక్షన్ గురించి, ఏ దేశం, ఏ మిజైల్, అది అంతా
ఆడుకునే ముందు ఒక సగటు వ్యక్తి వాళ్ళ భారతదేశంలో కూర్చొని కానీ లేదా ఒక భారతీయుడు ఏ దేశానైనా కూర్చొని కానీ ఇప్పటిదాకా జరిగిన యుద్ధం మనల్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేయబోతుంది ఒక అంచనా నేను వేసుకోవాలి అనుకుంటే దానికి ఆన్సర్ ఆయిల్ లో ఉంటుంది, క్రూడ్ ఆయిల్ లో ముఖ్యంగా. క్రూడ్ ఆయిల్ అండ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అని ప్రస్తుతానికి 2 ధరలు పెరుగుతాయి, అది ప్రతి భారతీయుడు నెత్తి మీద పడుతుంది అని చెప్పి ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ అందరికీ వచ్చేసి ఉంటుంది. కానీ అది ఎలా పెరుగుతుంది, దాన్ని మనం ఎలా తగ్గించుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం ఒకసారి మీరు వినండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి మన అందరికీ తెలుసు, అదొక స్ట్రాటజిక్ పాయింట్. అది ఇరాన్ కింద ఉంది, యూఏఈ పైన ఉంటుంది. చికెన్ స్నాక్ లాంటిది, అది చోక్ చేసే స్థాయి సత్తా ఇరాన్కి ఉంటుంది. అది వాళ్ళు బ్లాక్ చేయగలదు కూడా, బ్లాక్ చేసేసింది కూడా. ఓన్లీ చైనీస్ షిప్స్ ఆర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ అవుట్ అండ్ గెట్ ఇన్. అది కూడా ఎందుకు, జస్ట్ మాట సాయం చేసింది చైనా ప్రస్తుతానికి. అమెరికాని క్వశ్చన్ చేసింది, మీరు ఇరాన్తో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని చెప్పి. సో చైనా ఇస్ ఎ ట్రూ ఫ్రెండ్ అని చెప్పి ఇరాన్ భావించి చైనీస్ షిప్ ని బయటకు వదులుతుంది. మిగతా ఏ దేశపు షిప్స్ ని వదలట్లేదు, ఏదైనా వెళ్తుంటే కొడుతుంది కూడా. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనకి రావాల్సిన ఆయిల్, ఒకవేళ మనకి రావాల్సినంత ఆయిల్ రాలేకపోతే, లేదా $50 ఉండే ఒక బ్యారెల్ షార్టేజ్ వల్ల $80, $90 కూడా టచ్ చేసే అవకాశం ఉందని చెప్పి మనకి ఆర్టికల్స్ చెప్తున్నాయి. మనకి $90 ఒక బ్యారెల్ అంటే ఒక సగటు వ్యక్తి మీద ఎంత భారం పడుతుంది మీకు అర్థమవుతుందా? సో ఖచ్చితంగా మనం ఇప్పటిదాకా తీసుకున్నంత ఆయిల్ మిడిల్ ఈస్ట్ నుంచి మనం తీసుకోలేము మనం. బట్ ఒక దేశానికి ఒక ఆయిల్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, అది ఎక్కడి నుంచి మనం భర్తీ చేస్తాం? మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవాళ డీజేటీ గారు మన మీద టారిఫ్ వేశారు. గత 1 year గా డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు అది రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం, రష్యా ఏమో యుక్రెయిన్ తో యుద్ధం చేస్తుంది, మన ఆయిల్ కొన్న ప్రతిసారి ఆ రూపాయలు యుక్రెయిన్ మీదే స్పెండ్ చేస్తుందని చెప్పి ఆయన వాదన. ఆఫ్ కోర్స్ అమెరికా రష్యా నుంచి ఏమైనా కొంటే దానికి సంబంధం లేదనుకోండి. అమెరికా ఒక స్పెషల్ క్యాండిడేట్ కదా, నెత్తి మీద కుమ్ములు ఉంటాయి కదా అమెరికాకి. సో అమెరికాకి అవసరం లేదు. వేరే దేశం ఏదైనా రష్యా నుంచి కొంటే వాళ్ళకి ఇబ్బంది. ఆ ఇబ్బంది మన మీద రుద్దుతారు టారిఫ్ అనే పేరుతో, ఈగోలు లోపల పెట్టుకుని. 1 year పాటు చేశారు. దాని తర్వాత ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనే యాక్ట్ ఏదైతే డీజేటీ గారు వాడారో అది కరెక్ట్ కాదని చెప్పి అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది, మీరు వాడకూడదని చెప్పింది. దాని తర్వాత 15% This is one of the most significant cases that the justices have decided in recent years. Here, the Supreme Court ruling that President Trump's use of these emergency tariffs that he has implemented are illegal. It's the most significant economic case to reach the High Court. బ్లాంకెట్ టారిఫ్ వేసేస్తామని చెప్పి ఏదో జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికాలో. వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు. బట్ ఈ టారిఫ్ వేస్తారా వేయరని ఒక భయం మాత్రం ఖచ్చితంగా భారతదేశం ప్రస్తుతానికి ఉంది. ఎందుకంటే వాళ్ళు రష్యన్ ఆయిల్నే పట్టుకున్నారు. మీరు రష్యన్ ఆయిల్ మళ్ళీ కొనకూడదని చెప్పి ఒక ట్రేడ్ డీల్ సైన్ అయింది. అదే ఇంటరిమ్ ట్రేడ్ డీల్ అనుకోండి, అది కూడా సైన్ అయిందో లేదో ఫుల్ క్లారిటీ లేదు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఇమాజిన్ సిచ్యువేషన్, మనం ఆ రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం అనుకోండి, అది ఇప్పుడు మనకు అత్యవసరం. అది ఏదో అమెరికా చెప్తుంది లేదా మన ఈగోకి పోయి మనకు ఉంటున్నట్టు కదా. మనకి నిజంగా ఆయిల్ కావాలి, వాళ్ళు సరసమైన ధరకి ఇస్తామని చెప్పి మనకు అంటున్నారు. ఇన్ఫాక్ట్ రష్యన్ ఎన్వాయ్ టు ఇండియా ఉంటారు కదా, ఆయన ఇలాంటి కష్ట సమయాల్లో, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు, 50 days ఉంది. మనం చైనాతో జపాన్తో మనం కంపేర్ చేసుకుంటే దే హ్యావ్ 200 days వర్త్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. 200 రోజులు వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. భారతదేశానికి 50 days. అది సరే 50 days ఉంది కదా ప్రస్తుతానికి, లోపల యుద్ధం అయిపోతుంది అనే డౌట్ ఎక్కడో దగ్గర రావచ్చు. బట్ ఆగకపోతే, లేదా 20 రోజుల తర్వాత, అంటే సుమారు ఒక 2-3 వారాల తర్వాత ఏంటి పరిస్థితి? రష్యా నుంచి అప్పుడు తెప్పించాలని ఒక 30 రోజులు పడుతుంది కదా. ఇక్కడేమో ఆయిల్ ఆగిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి, అదేమో మన మీద పడుతుంది, మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది, నిత్యావసర వస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఇలాంటి విషయాలు ఏమైనా జరిగితే మనం తినే కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే అవి ట్రావెల్ అవ్వాల్సింది కూడా ఈ పెట్రోల్ని వాడే, ఈ పెట్రోల్ డీజిల్ ని వాడే. సో ఏదో ఒక జస్ట్ ఆయిల్ ప్రైస్ ఒకటే పెరుగుతుంది అనుకోండి, ప్రతి ఒక్క వస్తువు ధర పెరుగుతుంది. అలా పెరగకుండా ఉండాలంటే మనం ప్రోయాక్టివ్ గా ఉండాలి. డేరింగ్ అండ్ బోల్డ్ అండ్ రిస్కీ చాయిసెస్, డెసిషన్స్ మనం తీసుకోవాలి. అలాంటి ఒక బోల్డ్ డెసిషన్ రష్యా నుంచి మనం ఆయిల్ ఇవ్వాలి, కొనాలని డెసిషన్ తీసుకోవడం. అది తీసుకుంటుందో లేదో మనకు తెలియదు. బట్ రష్యా మాత్రం 9.5 million barrels మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇబ్బంది పడకండి, మీకు సరసమైన ధరకు మేము ఆయిల్ ఇవ్వడానికి ఎప్పటికీ ఉంటామని చెప్పి ఇండియాకి హామీ ఇస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కదా, రష్యన్ అవును ఆయన చెప్తున్నారు. అండ్ ఇక్కడ జియో పొలిటిక్స్ ఎంత క్రూడ్ గా ఉంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వరా నేను, చిన్న ఎగ్జాంపుల్, చాలా చిన్న ఎగ్జాంపుల్. ఈ యుద్ధం లెవెల్ అమెరికా గెలిచినా గెలవకపోయినా గెలుస్తుంది. చెప్పే జాగ్రత్తగా వినండి. ఆయిల్ పరంగా రీసెంట్ గా వెనిజువేలాని వాళ్ళు కొల్లగొట్టారు, ఆ లీడర్ లాగేసుకొచ్చారు. అమెరికన్ కంపెనీస్ ని అక్కడ పంపించి, అక్కడ అమెరికన్ కంపెనీస్ తో దే సెటప్ షాప్, మంచి ఆయిల్ రిఫైనరీస్ పెట్టించారు అమెరికన్ కంపెనీస్. ఇప్పుడు ఏ దేశానికైనా మిడిల్ ఈస్ట్ లో ఆయిల్ లేదంటే వేరే దేశాలు చూస్తారు. అందులో రష్యా నుంచి కొనడానికి చాలా దేశాలు దమ్ము చేయవు. నెక్స్ట్ వాళ్ళు చూసే దేశాలు అమెరికా అండ్ వెనిజువేలా. ఈ 2 దేశాలు అమెరికన్ కంపెనీసే ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనాలి, వాళ్ళు కూడా ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ డబ్బులన్నీ మళ్ళీ అమెరికాకి వస్తాయి కదా. ఆ పర్స్పెక్టివ్ లో ట్రంప్ గారు ఒక చిన్న ప్లాన్ వేసి వార్ ని స్టార్ట్ చేశారని చెప్పి ఒక థియరీ నడుస్తుంది. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, ఎందుకంటే దేర్ ఆర్ అదర్ థియరీస్ ఆల్సో. ఒకటి ఎప్స్టీన్ ఫైల్స్ గురించి. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఇప్పుడు చాలా మంది మర్చిపోయారు. ఈ యుద్ధపు గొడవ వల్ల అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. సో వాట్ ఇస్ ఇట్ అనేది కన్క్లూజివ్ గా మనం చెప్పలేని పరిస్థితి. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. ఎనీవేస్, ఇవాళ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దింపడానికి అమెరికా రెడీగా లేదు. నిజంగా ఇరాన్ కాంకర్ చేయాలంటే సోల్జర్స్ షుడ్ కమ్ ఆన్ సాయిల్. ఇరాక్ లో ఏం జరిగింది అది జరగాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళ ఆర్మీని నేమీని కొట్టగలగాలి. అండ్ అమెరికా ఇరాన్ దే డోంట్ షేర్ ఎ బార్డర్, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. బట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇరాన్ అండ్ ఇరాక్ ఆర్ నాట్ సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ మాస్ చూసుకున్నా, ల్యాండ్ సైజ్ చూసుకున్నా, లేదా ఆ టఫ్నెస్ ఇన్ టెరైన్ చూసుకున్నా కూడా ఈ నార్థన్ అండ్ వెస్టర్న్ ఫ్రంట్ ఆఫ్ ఇరాక్ ఇస్ ఫిల్డ్ విత్ మౌంటైన్స్. లేదు అలెగ్జాండర్ వచ్చాడు కదా ఆ టైంలో ఉంటే అది డిఫరెంట్ స్టోరీ. అది ఆ టైంలో ఉండే సర్వేలెన్స్ కి ఈ టైంలో ఉండే సర్వేలెన్స్ కి చాలా తేడా ఉంది. అందుకని అమెరికా ఇస్ డూయింగ్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్.
కర్త్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇరాన్కి ఎప్పటి నుంచో పడదు. సో దేర్ డిఫరెంట్ పాపులేషన్, అది డిఫరెంట్ బిలీఫ్ సిస్టమ్ ఉంది, డిఫరెంట్ ఎథనిసిటీ వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఒక దేశం అంటూ లేదు, వాళ్ళు రకరకాల దేశాల్లో దే బీన్ పార్ట్ ఆఫ్ ఇట్. అది ఇరాక్, ఇరాన్, టర్కీ అనుకుంటారు. ఇప్పుడు ఈ 3 దేశాల్లో ఇరాన్ పరిస్థితి మనం చూద్దాం. మనం ఇరాన్ కి కర్ద్స్ కి గొడవలు జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ కర్ద్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఇరాన్ లో, దాని మీద దాడి కూడా చేసింది ఇరాన్. మనం ఇలాంటి టైంలో అమెరికా గ్రౌండ్ లెవెల్ ఏదైనా చేయాలనుకుంటే ఈ పాపులేషన్ వాడదాం అనుకుంటుంది. ఒకవేళ నిజంగా ఈ పాపులేషన్ వాడదాం అనుకుంటే తద్వారా టర్కీలో ఉండే ఇదే కర్ద్ పాపులేషన్ టర్కీకి అగైన్స్ తిరిగితే తుర్కీ అని కూడా ఈ యుద్ధంలోకి లాగే ఆస్కారం ఉంది అని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. విచ్ ఇస్ అ ఫేర్ పాయింట్. వాళ్ళు కూడా ఇప్పటిదాకా జరిగిన ప్రతి యుద్ధంలో కూడా ఇరాన్ మీద అమెరికా ఎటువంటి దాడి చేసినా, ఎటువంటి ఇది చేసినా వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇజ్రాయెల్ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తుంటుంది. ఇజ్రాయెల్కి ఏంటి అంటే ఇరాన్ మునిగిపోవడం ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో కావాలి. ఇవాళ కొత్తగా ఇజ్రాయెల్కి పుట్టిన థాట్ ఏం కాదు, ఫ్రమ్ డికేట్స్ అది ఉంది. ఇరాన్ పెరిగితే ఇరాన్లో ఏదైతే ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఉంటాయో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఇరాన్ కానీ న్యూక్లియర్ పవర్ పెంచితే ఫస్ట్ అది టెస్ట్ చేసేది కానీ దాడి చేసేది కానీ ఇజ్రాయెల్ మీద. సో ప్రియంప్టివ్ గా ఇజ్రాయెల్ ఎప్పుడు రెడీగా ఉంటుంది అండ్ తద్వారా సపోర్ట్ చేయడానికి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నిజంగానే అమెరికా ఆన్ గ్రౌండ్ ట్రూప్స్ దింపుతుందో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎటువంటి యుద్ధం కొలుకు చేరట్లేదు, ఇంకా డ్రాగ్ అవుతుంది అన్నప్పుడు, లేదా ఇలాంటి యుద్ధ ధర్మాన్నే వాడుతుందా వేర్ దే ఆర్ యూజింగ్ అదర్ పీపుల్. లేదా మొన్న ఇరాన్ నుంచి వచ్చిందో షిప్, వార్షిప్, యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు, విశాఖపట్నానికి వచ్చింది. నేవల్ ఎక్సైజ్ కూడా చేశారు. ఒక దేశం కాదు, మల్టిపుల్ దేశాలు, చాలా దేశాలు వచ్చినాయి. ఆస్ట్రేలియా, జపాన్ ఇలాంటి దేశాలు కూడా దే పార్టిసిపేటెడ్. ఇది ఫిబ్రవరి 15 నుంచి 25 మధ్యలో ఈ నేవల్ ఎక్సైజ్ జరిగింది. దాని తర్వాత షిప్ బయలుదేరింది. ఒక 10-11 డేస్ ట్రిప్ అగైన్. విశాఖపట్నం నుంచి శ్రీలంక దాకా వచ్చింది. అది ఒక 2-3 డేస్ ప్రాసెస్. ఎప్పుడైతే ఇండియన్ వాటర్స్ బయట నుంచి ఇంటర్నేషనల్ వాటర్స్ కి వచ్చిందో, మీకు చెప్పాలంటే ఒక దేశం నుంచి, ఒక దేశపు షోర్ నుంచి కొన్ని కిలోమీటర్స్ వరకు ఆ దేశపు బార్డర్ ఉంటుంది. దాని తర్వాత అది ఇంటర్నేషనల్ వాటర్స్కి వెళ్తుంది. ఎక్కడ ఇండియన్ వాటర్స్ లో కొడితే అది మన సోవరెంటీ మీదకి వస్తుందని చెప్పి అమెరికా నుంచి వెయిట్ చేసి ఒక కింద నుంచి సబ్మెరీన్ ఫాలో అవుతా వచ్చి పైన షిప్ ఉంది. అండ్ దెన్ ఇట్ ఫాలోడ్. టార్పీడో మిసైల్ అది కొట్టింది, అందరు జనాలందరూ చనిపోయారు. ఇప్పుడు ఇది టెక్నికల్లీ దీన్ని చూస్తే రెండు సైడ్స్ 2 వర్షన్స్ ఉంటాయి. ఇరాన్ ఖచ్చితంగా ఖండించింది. ఇదేంటిది, యుద్ధానికి సంబంధించిన వార్షిప్స్ ఎందుకు మీరు కొడుతున్నారంటే అమెరికా ఏముంటుంది, ఇరాన్ వల్ల మాకు ఇవాళ డిస్టర్బెన్స్ ఉంది, ఇరాన్ మాకు ఎక్కడ తగిలినా మేము కొడతాం, ఇదే యుద్ధ ధర్మం. ఇన్ఫాక్ట్ వాళ్ళ యూఎస్ కమాండర్ అయితే ఆర్మేగెడాన్ వస్తుంది, జీసస్ క్రైస్ట్ మళ్ళీ వస్తారైనా యుద్ధం అయిపోయిన తర్వాత అని చెప్పి దీనికి రిలీజియస్ టర్న్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఇది సీరియస్ గా తీసుకున్నారు, వీళ్ళు కూడా దీన్ని సీరియస్ గానే తీసుకున్నారు. మధ్యలో భారతదేశం పేరును లాగదని చూశారు, దాన్ని మనం ఫ్యాక్ట్ చెక్ చేసాం. విక్రమ్ మిశ్రీ గారు బయట పెట్టారు. సి వీఆర్ బీయింగ్ వెరీ వెరీ క్లియర్, వీఆర్ న్యూట్రల్ ఇన్ దిస్ వార్. ఇవాళ ఇరాన్ ఖమేనీ, వాళ్ళ అబ్బాస్ అరాక్చి గారైనా, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ ఆర్ ప్రెసిడెంట్ గానీ, అయతుల్లా గానీ ఎవరైనా కూడా మన సంతాపం తెలియజేసాం. అలీ ఖమేనీ గారికి కూడా మన ఫోటో పెట్టి విక్రమ్ మిశ్రీ గారు ఆయన దీన్ని చూసి ఇజ్రాయెల్ లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఏంటి మీరు వాళ్ళకి ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, ఇరాన్ తో మనకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. నేను బిగినింగ్ నుంచి ఇదే చెప్తున్నా. గత 1 year గా ఇరాన్ కి సంబంధించి ఎటువంటి, లాస్ట్ ఇయర్ ఈ యుద్ధం జరిగినప్పుడు కూడా జూన్ లో ఇరాన్ హ్యాస్ బీన్ అ ఫ్రెండ్, అంటే ఎటువంటి డౌట్ లేదు. అట్లీస్ట్ కరెంట్ రెజిమ్ ఏదైతే ఉందో, మన కాశ్మీర్ మ్యాప్ ఎవరు కరెక్ట్ గా వేస్తారు మీరు చూడండి, ప్రపంచంలో ఎవరు వేయగలుగుతారు, ఇరాన్ డస్ ఇట్. సో ఆ సత్సంబంధాలు మైండ్ లో పెట్టుకుని ఒక సంతాపం తెలియజేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మనం ఆ వార్షిప్ని కొట్టిన తర్వాత మేము ఇండియన్ పోర్ట్స్ని వాడాం. మేము వాళ్ళంటే ఇండియన్ పోర్ట్స్ వాడారంట, ఇండియన్ పోర్ట్స్ వాడి అది చేసి ఇది చేసి ఇండియన్ ఇంటెలిజెన్స్ని వాడి ఆ వార్షిప్ని కొట్టాయని చెప్తున్నారు. అది చాలా తప్పదు. ఇవాళ మన దేశానికి వచ్చి మనకు అతిథులుగా వచ్చి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళు ఎవరికైనా, నాకు కూడా చాలా మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. అలాంటిది మన పేరు అనవసరంగా లాగితే ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లస్ మనం ఇరాన్ లాంటి దేశంలో చాబహార్ లాంటి పోర్ట్ కూడా మనం కట్టి పెట్టుకున్నాం. మనం స్ట్రాటజికలీ ఆల్సో ఇరాన్ ఇస్ అ వెరీ వెరీ టైట్ కంట్రీ, భారతదేశం. సో అలాంటి దేశంతో ఇలాంటి నెగటివ్ ఫేక్ రూమర్లు స్ప్రెడ్ చేయకుండా ఉండాలని చెప్పి ఆల్రెడీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది. ఒకసారి మీరు వినండి ఒకసారి. ఎనీవేస్, డే బై డే ఇది ఎక్కడ ఆగేలా అయితే కనబడలేదు. ఇట్స్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా రేపటి వీడియోలో ఖచ్చితంగా దాని అప్డేట్ వచ్చేస్తుంది. దాన్ని మీరు మిస్ అవ్వకూడదని ఫస్ట్ మీరు కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఏం జరుగుతుంది ప్రపంచం అంతా 15 నిమిషాలు నాకు తెలియాలి. ఫస్ట్ వచ్చేసి ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీకు, క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అని చెప్పి మిడిల్ ఈస్ట్ కి సంబంధించిన ఒక అగ్రిమెంట్ అదే సంవత్సరంలో సైన్ అయింది. కొంచెం టఫ్ క్వశ్చన్, బాగా నాలెడ్జ్ ఉండే వాళ్ళు చెప్పగలుగుతారు, బట్ ట్రై టు ఆన్సర్ దిస్. ఆప్షన్ ఏ ఇస్ 1975, ఆప్షన్ బి ఇస్ 1978, ఆప్షన్ సి ఇస్ 1981, ఆప్షన్ డి ఇస్ 1983. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా రండి, బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నిట్ కమ్యూనిటీ. ఎందుకంటే మీరు పంపిస్తున్న టాపిక్సే ఆథెంటికేట్ చేసి వీడియోస్ నేను ఇంటిగ్రేట్ చేస్తాను. మనందరూ ఒకటే ఇక్కడ. నా గొంతే అంటే నా ఒక్కడి గొంతే కాదు, మనందరిది కలిపితేనే నాది. ఏజుడ్ అంటే మనం. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా యుద్ధం గురించి మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. మీరు మిస్ అవ్వకూడదు. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, మిస్ అవ్వ మళ్ళీ చెప్తున్నా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా, కాంప్లిమెంటరీ వీడియోస్. ఈ వీడియో నిన్న ఈ షిప్ గురించి ఏంటి ఇంకా క్లారిటీ కావాలి, ఈ వార్షిప్ ఏంటిది, ప్లస్ డే 6 అంతా ఏం జరిగింది అంటే ఆ వీడియో క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో ఇక్కడ ఉంది. లేదు అసలు యుద్ధం ఎలా మొదలైంది ఫస్ట్ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నానంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. Jude ante manam. Jai Hind, Jai Bharat,
జై ఆంజనేయ. ఓం నమః శివాయ.